మిత్రులందరికీ నమస్కారం. ఎస్డిబి స్టడీ సర్కిల్‌కి స్వాగతం. ఇప్పుడున్నటువంటి కరెంట్ అఫైర్స్‌లో భాగంగా పీఎం ధనధాన్య యోజన అనేటువంటి స్కీమ్‌ని నరేంద్ర మోడీ గారు లాంచ్ చేయడం జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్‌గా పరిగణించి దీన్ని రివ్యూ చేసుకున్నట్లయితే మనకు ఇది ఏ ఏ పర్స్పెక్టివ్‌లో లాంచ్ అయిందో మనకి ఇంపార్టెంట్‌గా చూసుకోవాలి. ఇది రైతు సాధికారికతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం 2 కొత్త పథకాలను ప్రారంభించింది. అందులో ఒకటి పీఎం ధనధాన్య యోజన అనేది ఒక పథకాన్ని చూసుకోవచ్చు. ఇది ఎందుకంటే వ్యవసాయ ఉత్పాదకత తక్కువ ఉన్న వెనుకబడి జిల్లాలో సమగ్ర వ్యవసాయ అభివృద్ధి కోసం పీఎం ధనధాన్య యోజన పప్పు ధాన్యాల ఉత్పత్తిలో స్వావలంబన సాధించేందుకు పప్పు ధాన్యాల స్వావలంబన మిషన్ అనేది ప్రారంభించడం జరిగింది అనే విషయాన్ని చూసుకోవచ్చు. ఇందులో భాగంగా 2 స్కీమ్స్ అనేటువంటివి గుర్తుపెట్టుకోవచ్చు. ముఖ్యంగా ఇది మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ప్రకటించినా కూడా ఇది 100 వెనుకబడిన జిల్లాలను ఎంపిక చేయడం జరిగింది అనే విషయాన్ని ఇక్కడ చూసుకోవచ్చు. దీని యొక్క థీమ్ ఏంటిది అంటే మనకు ఏంటిది పప్పు ధాన్యాల ఉత్పత్తిలో స్వావలంబన సాధించేందుకు, అలాగే వెనుకబడిన జిల్లాలను సమగ్ర వ్యవసాయ అభివృద్ధి కోసం ఈ స్కీమ్స్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా చూసుకోవచ్చు పీఎం ధనధాన్య కృషి యోజనలో భాగంగా వేరువేరుగా ఉన్న 10 మినిస్ట్రీలను 36 ప్రభుత్వ పథకాలను ఒకే కొడుకు కింద తీసుకువచ్చి ఈ ఎంపిక చేసిన 100 జిల్లాల్లో సమన్వయంతో అమలు చేయడం అనేటువంటిది ఈ మిషన్ యొక్క ఉద్దేశంగా చూసుకోవచ్చు అనే విషయాన్ని చూసుకోవచ్చు. ధాన్యాల స్వావలంబన మిషన్లో భాగంగా దేశీయ అవసరాలకు సరిపడిన పప్పు దినుసులను పప్పు దినుసులను పండించే విధంగా ఈ మిషన్ని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది అనే విషయాన్ని చూసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి పర్స్పెక్టివ్స్ ఇక్కడ ఉంటాయి. దీని యొక్క టార్గెట్ ఎంత అనే విషయాన్ని కూడా మీరు ఒకసారి నోట్ చేసుకోవాల్సింది. అంటే ప్రస్తుతం 275 లక్షల హెక్టార్ల పప్పు ధాన్యాల సాగు ఉంటే అది 300 లక్షల హెక్టార్లకు పెంపొందించడం అనే విషయం చూసుకోవచ్చు. ఇందులో ఉన్నటువంటి మరి తెలంగాణ నుంచి ఎంపికైన జిల్లాలు 100 వెనుకబడిన ఏదైతే జిల్లాలు ఉన్నాయో అందులో తెలంగాణ నుంచి మనకు నారాయణపేట, గద్వాల, జనగామ, నాగర్ కర్నూలు ఉంటే ఆంధ్రప్రదేశ్ నుంచి అన్నమయ్య, శ్రీ సత్యసాయి, అనంతపూర్, అల్లూరి సీతారామరాజు జిల్లాలు ఎంపిక కావడం జరిగింది అనే విషయాన్ని ఇక్కడ చూసుకోండి. జిల్లాల పేర్లు ఆయా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వారు నోట్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్.